మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ వంటలతో మసాలా వంటలు. మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. వాళ్ళ వంటల తడాకా ఏంటో చూపించడానికి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నాగేశ్వరి అండి. నాగేశ్వరి. ఈ నాగేశ్వరియేనా? అంతేనా? ఏం అవుతున్నారండి, బాగున్నారండి. మీ పేరండి? నా పేరు పార్వతి అండి. పార్వతి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల్ అండి. చింతల్, చింతకాయ పచ్చడి చింతల్. ఓకే, మీరేం చేయబోతున్నారు ఇంతకి వంట? మ్యాంగో ఫిష్ మసాలా. మ్యాంగో ఫిష్ మసాలా. ఓకే, మీరు ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అవునా కాదా? ఓకే, మీరేం చేయబోతున్నారు? క్రాప్ జీడిపప్పు మసాలా. క్రాప్ జీడిపప్పు మసాలా. ఓకే, మీరు రిలేటివ్సా, ఫ్రెండ్సా? లేదు, సిస్టర్స్. సిస్టర్సా? ఎవరక్క? నేను అక్క, చెల్లి. అందులో కూడా తడబడుతున్నారండి. ఏ వంట చేస్తున్నారో తడబడుతున్నారు. అక్క చెల్లెలో కూడా తడబడుతున్నారు. ఏది ముందు మనం వంటలు చేసేటప్పుడు దీని గురించి మాట్లాడుకుందాంలే, కానీ ఇద్దరులో ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరు ఫస్ట్ చేస్తారా? క్రాబ్ కాజు మసాలా. ఎస్, క్రాబ్ కాజు మసాలా చేస్తున్నారంటే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. క్రాబ్ కాజు మసాలాకు కావాల్సిన పదార్థాలు: పీతలు 1/2 కిలో, తరిగిన టమాటాలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండు మిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, గసగసాలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు. క్రాబ్ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దాం పార్వతి గారు. ఓకే ఓకే, స్టవ్ వెలిగించుకోవాలిగా. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకోండి. మీరిద్దరూ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అండి, లేకపోతే ఇక్కడ ఇలా కంగారు పడుతున్నారా? లేదండి, ఇలాగే ఉంటాం. ఇంట్లో కూడా ఇలాగే కంగారు ఏం పాడు, ఫ్రీగా ఉంటాం. ఇంట్లో కూడా ఇలాగే ఉంటామండి అంటే నాకు డౌట్ వచ్చింది. అక్క చెల్లి అంటారు. ఇవన్నీ మసాలా పట్టాలి కదా, గ్రైండర్ మిక్స్ చేయాలి. ఓహో, గ్రైండ్ చేయాలంటున్నారా? ఏవైనా మాట్లాడుకొని నా గురించే చూసుకుంటానంటున్నారా? మరి ఇప్పుడు ఆయిల్ పెట్టేసారి ఇంకేమైనా వేసేది లేదా ఇక్కడ? లేదు, ఇది మిక్సీ పట్టిన తర్వాతనే వేయాలా. మరి లోపు వేడెక్కిపోతుందేమో. పనిచేసేయండి. ఓకే, మిక్సీ పట్టుకోండి. జీలకర్ర వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. జీలకర్ర తగినంత. ఓకే, గసగసాలు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలండి, గరం మసాలాలు చెక్క, ఇలాచి, లవంగా, అనాస పువ్వు అని ఉంటుందండి. అనాస పువ్వు. అనాస పువ్వు అంటే ఓవరాల్ గరం మసాలా అనుకుంటే విడివిడిగా ఇవి అని చెప్పారా మీరు? ఓకే ఓకే, ఇంకా ఉల్లిపాయ ఆనియన్ వేసుకో, జీడిపప్పు, ఇంకంతే. అంతేనండి, మిక్సీ పట్టేయడమే. మిక్సీలో వాటర్ ఏం అవసరం లేదా? వాటర్ వేయాలి. వాటర్ వేయాలి. చూసుకోండి ఒకసారి ఎంత కావాలని. అందులో ఇంకేం వేసేది లేదండి? ఇంకేం వేసే కదా, అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయొచ్చా వద్దా? ఇప్పుడు ఆన్ చేయొచ్చు. ఇప్పుడు వేడెక్కిపోయింది కదా, దీంట్లో వేసేసుకో. కొద్దిగా వేగినాక వేగాలి కొద్దిగా. ఓకే, పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు క్రాబ్ కాజు మసాలా అన్నారు కదా, కాజు మీరు చాలా తక్కువ వేసినట్టున్నారు, ఇంకా పడుతుంది? సరిపోతుందండి. అంతేనా? ఓకే, అంటే క్రాబ్ ఇప్పుడు క్రాబ్ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. మీరేమన్నా జాబా? అవునండి, సేల్స్ గర్ల్స్గా బట్టల షాప్లో చేస్తాను. సేల్స్ గర్ల్ గానా? ఓకే, ఎక్కడ? అది చందానగర్లో చేస్తాను. చందానగర్ దగ్గరికి అయిపోయినట్టుంది. ఓకే, ఆఫ్ చేసుకుంటున్నారా? సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టాను నేను. కారం
కారం. ఓ ఎంత పడుతుందండి కారం? పడుతుందండి. కొద్దిగా కాజు ఉండడం వల్ల స్వీట్ ఉంటుంది కాబట్టి కారం కూడా వస్తుంది. పసుపు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. సపోర్ట్ చేసేసారు అక్కకి. చూద్దామండి వంటలో లాస్ట్లో తెలుస్తుంది ఇద్దరు అక్కా చెల్లెల తడాకా ఏంటి అనేది. టమాటో. టమాటో. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? మా మమ్మీ చేస్తారు. మరి మమ్మీకి ఎప్పుడైనా మీరు చేసి పెట్టారా? చేసి పెట్టాను. మమ్మీ ఏమన్నారు? నాకంటే నువ్వే బాగా చేసేవే అన్నారా? అన్నారా? లేదా? అన్నారా? తగినంత ఉప్పు. ఓకే. నేను అన్నట్టుగా అన్నారా లేకపోతే ఏదో మీరు అనేసారు అలాగా? నేను అన్నాను కదా. లేదు, నాకంటే నువ్వే బాగా చేసేవాడు. మదర్ దగ్గర నుంచి అలాంటి కాంప్లిమెంట్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అవును. అయిపోయిందా? ఇది కూడా. మీకు పిల్లలండి? బాబు పాప. బాబు పాప ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్దోళ్ళేనండి. పెద్దోళ్ళు అంటే అది ఏం చేస్తున్నారు అని? అది పాపకు మ్యారేజ్ అయిపోయింది, బాబుకి ఇంకా కాలేదు. అలా ఉన్నారా? అంటే ఓన్ కార్ ఉంది, కార్. ఈవిడ చూస్తే అలా ఉన్నారా? మ్యారేజ్ అయిపోయింది, పెద్ద అంటే ఈవిడ వాళ్ళతో పాటు సమానంగా ఉన్నట్టున్నారు. అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారన్నట్టే లేరు ఈవిడి. ఏం చేస్తారు ఇలా ఇలా అంతా తిని కాజు కాజు మసాలాలు తిని మెయింటైన్ చేస్తున్నారా? అలా ఏం కాదండి, నేను అసలు అసలు తినరా? అంటే గాలే మింగుతారా? గాలి కాదు, కొద్దిగా తింటాను నేను. అయ్య బాబాయ్, నేను ఎక్కువ మాట్లాడితే తిరిగిపోతున్నారు. ఏంటి వేసేస్తా? చేసుకోవాలి. క్రాప్స్ అంతా ఓకే. మీరు ఓన్లీ క్రాప్స్ అంటే వాటి బాడీనే వాడతారా? కాళ్ళను కూడా వాడతారు అనుకుంటా కొందరు. కొందరు వాడతారు, నేనైతే వాడను. ఓన్లీ వాటి బాడీ మాత్రమే. బాడీ మాత్రమే. ఏంటి కొంచెం మగ్గాలా లేకపోతే? మగ్గాలండి. మూసి పెట్టేసి ఉంచుదా? మూత పెట్టేసి. ఓకే, ఇప్పుడు కొంచెం మగ్గాలి కదా? మగ్గాలి. ఓకే, అంతవరకు వెయిట్ చేద్దాం అయితే. పార్వతి గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకోవాలండి. కాజు మసాలా రెడీ, వేడి వేడిగా. అబ్బో, వేడి వేడిగా. వేడి వేడిగా క్రాబ్ కాజు మసాలా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? క్రాబ్ కాజు మసాలా తయారీ విధానం. మిక్సీ జార్లో జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, టమాటో ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసి పీతలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రాబ్ కాజు మసాలా రెడీ. మరి పార్వతి గారు క్రాబ్ కాజు మసాలాతో రెడీగా ఉన్నారండి. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే మనం షెఫ్ రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రావు గారు వెల్కమ్ అండి. హలో అండి. హలో అండి. హలో అండి. సో ఇది ఎవరు చేశారు? క్రాబ్ కర్రీ. మిమ్మల్ని చూడంగానే ఇక్కడ సగం అయిపోయారండి అన్నారండి. మీతో సగం రాలేదు. ఓకే, ఇగోనండి. ఇదేంటి క్రాబ్ కర్రీ ఏంటండి ఇది? యాక్చువల్గా ఇది కాజు మసాలా అండి. క్రాబ్ కాజు మసాలా. ఓకే. ఇంకెక్కువ అడిగారు అనుకోండి, ఇంకొన్ని కాలే వస్తుంది నాకు. ఎవరు క్రాబ్ తినలేకపోతున్నారు, ఎందుకంటే అది కష్టమైన పని. ఇప్పుడు క్రాబ్ తినాలంటే కారంగా ఉండాలి, కూర్చొని అదొక పని పెట్టుకుని తినాలి. ఎస్. ఓకే రావు గారు, నౌ యువర్ టర్న్. క్రాబ్ బాగా కారం అంతా బాగున్నదండి. అంటే మసాలా ఉండాలి, కరెక్ట్గా మసాలా అంతా ఉన్నది. నాకు అనిపిస్తుంది కొంచెం షార్ప్గా ఉన్నదండి, కొంచెం ఉప్పు లిటిల్ బిట్. కానీ క్రాబ్ మసాలా అంటే
తినేప్పుడు చవంట రావాలన్నమాట. వస్తుంది వస్తుందన్నమాట. వస్తుంది. చాలా వరకు రావాలి. అంటే మనం నాన్ వెజ్ తింటే ఇంట్లో ఆ చవంటలు పట్టాలి, అప్పుడే అది ఆ నష తల్లోకి ఎక్కాలి అంటారు అది. సో క్రాబ్ బాగుంది. సో ఇంకో డిష్ కూడా మనం చూద్దాం, దాని తర్వాత మన జడ్జ్మెంట్ చూద్దాం. థ్యాంక్ యూ రావు గారు. మరి నెక్స్ట్ వంటలోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కర్పూరం ఎక్కువ కాలంలో ఒక డబ్బా వేసి నిలువ ఉంచితే అది కొన్నాళ్ళకి కరిగిపోతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే కర్పూరం వేసి ఉంచిన డబ్బాలో ఒక 2-3 మిరియాలు వేసి ఉంచితే కనుక కర్పూరం కరగకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది.